ప్రజల నోటికొచ్చే ముద్దలో తుపుక్కన ఉమ్మేస్తున్నాం మనం. అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసైన్డ్ భూములు ఎవరికున్నాయో వాళ్ళకే పర్మనెంట్ చేస్తా, వాళ్ళని అమ్ముకోవడమా, కొనుక్కోవడమా, వాళ్ళే సాగు చేసుకోవడం చేసుకోమన్నాడు. ఎందుకు రిజిస్ట్రేషన్ ఆళ్ళ పేరుతో చేస్తే ఆటోమేటిక్‌గా దాని వాల్యూ పెరిగిపోతుంది. ఒకే ఇంటి పక్కన 2 ఇళ్ళు ఉంటే, 2 100 గజాలే అనుకుంటే, రిజిస్ట్రేషన్ ఉన్న ఇల్లు 50,00,000 అయితే రిజిస్ట్రేషన్ లేని ఇల్లు 30,00,000 ఉంటుంది. ఎందుకంటే అది రిజిస్ట్రేషన్ కానిదప్పుడు ఎట్లాగా అన్నటువంటి. కాబట్టి ఆ విధంగా రిజిస్ట్రేషన్ చేయించాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎలక్షన్స్‌కి ఒక 6 నెలల ముందు నిర్ణయం తీసుకున్నాడు. ఈలోపు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ స్వార్థం కోసం దాన్ని సక్రమంగా వినియోగించలేదు. తగిన ప్రచారము చేసుకోలేకపోయారు. వేగంగా రిజిస్ట్రేషన్‌లు చేయలేకపోయారు. ఒక 3,00,000 2,00,000 ఎకరాలు చేసినట్టున్నారు. ఈలోపు ప్రభుత్వం మారింది. ఈళ్ళు రాగానే దాంతో వైసీపీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ లబ్ధి పొందేస్తున్నారంటూ వాళ్ళందరికీ ఎట్లా బెనిఫిట్ ఇచ్చేస్తారన్న పేరుతో ఆపిచ్చారు. 22A కిందన నిషేధిత జాబితాలో పెట్టారు. ఆంధ్రజ్యోతి ఆ తర్వాత సీన్ వాళ్ళే రెచ్చగొట్టి చేయించి, ఆ తర్వాత తీసేయమని వాళ్ళే ఎన్ని వార్తలు రాసినా చంద్రబాబు వల్ల కావట్లేదు, ఎవరి వల్ల కావట్లేదు. ఎందుకంటే వీళ్ళ మాట వేరేగా ఉంటది కాబట్టి. ఇప్పుడు అసలు సమస్య ఏంటి? అసైన్డ్ భూమిని వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ చేశాక భూ సమీకరణ చేశారనుకోండి, భూ సేకరణ చేశారనుకోండి, అప్పుడు మిగతా వాళ్ళతో సమానంగా డబ్బులొస్తాయి. ఒకసారి అమరావతిలో ఏం జరిగింది? మామూలు రైతుకు ఒక వాల్యూ ఇచ్చారు. రిటర్న్ ఫ్లాటు 1,200 గజాలు, వీళ్ళకి 800 గజాలే. అట్లాగా అసైన్డ్ భూమి గనక పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులకి ఇస్తున్నప్పుడు వాళ్ళు తక్కువకిస్తారు. అదే ఒరిజినల్ భూమికి వచ్చే వాల్యూ ఎక్కువ. ఇప్పుడు అసైన్డ్ భూముల్ని అందుకని రెగ్యులరైజ్ చేయట్లేదా? ఇవాళ సాక్షి వాళ్ళు రాసుకొచ్చింది. అసైన్డ్ భూముల్ని ప్రైవేటుకి ఇవ్వచ్చు, కేటాయించొచ్చు అనేటటువంటి ఒక తీర్మానం చేయబోతున్నాడు. అంటే వాడి నోటికి 10 లక్షలు వచ్చేవాడిని 6 లక్షలకే పరిమితం చేస్తున్నాం. అలాగే పారిశ్రామికవేత్తకి ఇప్పటికే భూముల పేరుతో బోల్డంత దోచిపెడతా మరింత వాడికి దోచిపెడుతున్నాం. పూర్తిగా అన్యాయం చేస్తున్నాం పేదవాడికి, పెద్దవాడికి కొమ్ము కాస్తున్నాం.